సాగర్ స్పీచ్ అండ్ హియరింగ్. నర్సీపట్నం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. సాగర్ స్పీచ్ అండ్ హియరింగ్ క్లినిక్ నర్సీపట్నంలో ప్రారంభించబడింది. మా ప్రత్యేకతలు: పుట్టుకతో చెవుడు ఉండి మాటలు రాని వారికి పరీక్షలు నిర్వహించి తగు మిషన్లు ఇవ్వబడును. స్పీచ్ థెరపీ ద్వారా మాటలు నేర్పబడును. మందబుద్ధి, ఎంఆర్, డౌన్ సిండ్రోమ్, సెరిబ్రల్ పాలసీ, ఆటిజం ఉన్నవారికి స్పీచ్ థెరపీ ఇవ్వబడును. పారాలసిస్ వచ్చి మాటలు కోల్పోయిన వారికి స్పీచ్ థెరపీ ఇవ్వబడును. గొంతు సమస్యలు, బొంగురు పోవటం, ఆడవాళ్లు మగవాళ్లుగా, మగవాళ్లు ఆడవాళ్లులాగా మాట్లాడటం ఉన్నవారికి వాయిస్ థెరపీ ఇవ్వబడును. మా వద్ద అందుబాటులో లభించే మిషనరీస్: వినికిడి మిషన్లు, ఇయర్ షీల్డ్, రిసీవర్, టిప్స్, కార్డ్ బ్యాటరీస్, పాకెట్ మోడల్, బిహైండ్ ద ఇయర్, చెవి వెనక పెట్టుకునేది, చెవి లోపల అమర్చుకునే మిషన్లు, చెవి అచ్చు తీసుకుని చేయబడును. ఐటీఈ, ఇన్ ది ఇయర్, ఐటీసీ, ఇన్ ది కెనాల్, సిఐసి, కంప్లీట్ ఇన్ ది కెనాల్. మిషనరీస్ కొనుగోలుపై డిస్కౌంట్ ఇవ్వబడును. ప్రతిరోజు ఉదయం 9:30 నుండి రాత్రి 8 గంటల వరకు డాక్టర్ ఆర్ఎస్విఎస్ అరుణ గారు, ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజిస్ట్. గమనిక: మా మెయిన్ బ్రాంచ్ తునిలో కలదు. మా అడ్రస్ హోటల్ కృష్ణ ప్యాలెస్ ఎదురుగా, ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర, నర్సీపట్నం. సెల్ 8142 44522 9908269623. వెల్కమ్ టు EME న్యూస్. ఘనంగా కుసలపూడి గ్రామంలో పాకలపాటి గురువు గారి పౌర్ణమి వేడుకలు. వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం రోలుగుంట మండలం కుసలపూడి గ్రామంలో ఉన్న శ్రీ 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 పాకలపాటి గురువు గారి ఆశ్రమంలో భాద్రపద శుద్ధ పౌర్ణమి సందర్భంగా కుసలపూడి మాజీ సర్పంచ్ గండి సింహాద్రి ఆధ్వర్యంలో ఘనంగా పౌర్ణమి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెల్లవారుజాము నుండి భక్తులతో పూజా కార్యక్రమాలు ప్రారంభించారు. అనంతరం సమాజ శ్రేయస్ కొరకు హోమం నిర్వహించడం జరిగింది. భక్తులతో భజన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. అనంతరం దాదాపు 1500 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇక్కడ ప్రతి పౌర్ణమికి ఈ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గండి తాతాజీ, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు చూడడానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు EME న్యూస్. మరొక మారు కృతజ్ఞత అభివందనములు. ఆహారము లేనివారు, ఆరోగ్యము లేనివారు, రక్షణ లేనివారు, దక్షత లేనివారు, వ్యాధిగ్రస్తులు, గురుదేవా నన్ను నీ సేవకులలో ఒకనిగా అంగీకరించి నీ గడుపుటకు ఏమేమి కావలేనో అందుకు కావలసిన ఈ ఇచ్చ ప్రేమముగాక, ఈ ఇచ్చ అనుసరించగల ఏ
అనుగ్రహింపము. శ్రీ 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 కుసర్లపూడి బాబు గారికి, కాకలపాడు పంతులు బాబు గారికి, శ్రీ రామలింగని, శ్రీ అన్నపూర్ణ మాతాకు, శ్రీ దేవి పెద్దింటమ్మ వారికి, మనందరికీ కూడా శుభాశిలే. మన ఆశ్రమంలో గారు రాజు గారు, ఈ ఆశ్రమంలో ప్రధాన పునాదులు రాజు గారు. రాజ్యానికి తెలుసు, రాజ్యం సుబ్బారావు మాట్లాడు ప్రభుత్వానికి విజయభాస్కరరావు గారు. మొదలైంది కూడా మొదలై